రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు సీఎం స్టాలిన్ కు అస్వస్థతకు గురయ్యారు. వాకింగ్ సమయంలో కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో స్టాలిన్ చికిత్స పొందుతున్నారు. స్టాలిన్ కు అపోలో వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. 2 రోజుల పాటు చెన్నై అపోలో హాస్పిటల్లో స్టాలిన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ కు అస్వస్థతకు గురయ్యారు. వాకింగ్ సమయంలో కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో స్టాలిన్ చికిత్స పొందుతున్నారు. స్టాలిన్ కు అపోలో వైద్యులు పరీక్షలు చేశారు. 2 రోజుల పాటు చెన్నై అపోలో హాస్పిటల్లో స్టాలిన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారు. వాకింగ్ సమయంలో కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో స్టాలిన్ చికిత్స పొందుతున్నారు. స్టాలిన్ కు అపోలో వైద్యులు పరీక్షలు చేశారు. 2 రోజుల పాటు చెన్నై అపోలో హాస్పిటల్లో స్టాలిన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సైదులు, చెప్పండి, తమిళనాడు సీఎం కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా అయితే తెలుస్తోంది. సో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోగ్యంగా నిలకడగా ఉన్నట్టుగా కూడా అపోలో వైద్యులు తెలిపారు. అయితే కొద్దిసేపటి క్రితమే తమిళనాడు అపోలో హాస్పిటల్ నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. డాక్టర్ అనిల్ బిజీ యొక్క హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు ఎటువంటి ఇబ్బంది లేదు. సో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే తమిళనాడులో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ వైద్యులు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ఈరోజు ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసంలో వాకింగ్ చేస్తున్న సమయంలో ఆయన కళ్ళు తిరిగి కింద పడినట్టుగా కూడా ఆయన భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే ఉట్టిన స్థానికంగా ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని తీసుకెళ్లారు. సో ఆయన వెంట తన కుమారుడు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు. అయితే ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వైద్యులు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన కొంత జ్వరం ఉన్నట్లుగా కూడా గుర్తించారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. సో అందువల్ల నీరసంగా ఉండడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు తప్ప సో ఎటువంటి ఇబ్బంది లేదు. సో ప్రస్తుతం 2 రోజుల పాటు అంటే ఈరోజు రేపు హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలోనే స్టాలిన్ ఉండనున్నారు కాబట్టి సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నట్టు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 3 రోజుల నుంచి కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన షెడ్యూల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఆయన రెగ్యులర్ అంటే పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత కొంత ఆయన నీరసంగా ఉంటున్నట్టుగా కూడా మనకి సమాచారం. అయితే ఉదయం లేచిన తర్వాత రెగ్యులర్ ఆయన వాకింగ్ చేస్తుంటారు. అయితే వాకింగ్లో భాగంగా ఒక 500 మీటర్స్ దూరం నడిచిన తర్వాత ఆయన ఒక్కసారిగా నీరసంగా ఉండడం, వెంటనే ఆయన నడుస్తున్న ప్లేస్లోనే కూర్చొని ఉండడంతో అంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఎవరు ఉంటారో వారు వెంటనే గుర్తించి తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్కి సమాచారం ఇచ్చారు. వెంటనే ఉటావుటిన ఈ యొక్క తమిళనాడులో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి తరలించిన తర్వాత అక్కడ వైద్యులు స్టాలిన్కి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కొంత నీరసంగా ఉండడం, జ్వరం ఉండడంతో కారణంగానే ఆయన కొంత నీరసించి వాకింగ్ చేస్తున్న సమయంలో కొంత ఇబ్బంది పడ్డారని చెప్పేసి కూడా వైద్యులు చెప్పారు. అయితే తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే మొత్తం కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున అపోలో హాస్పిటల్కి వస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉండడంతో వెంటనే డాక్టర్లు అపోలో వైద్యులు కూడా డాక్టర్ అనిల్ బిజీ కొద్దిసేపటి క్రితమే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కాబట్టి సో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు రేపు 2 రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో స్టాలిన్ ఉంటారు. సో అందువల్ల ఆయనకు పూర్తిగా ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాతనే డిశ్చార్జ్ చేస్తాం కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఆయన హెల్త్ బులెటిన్లో పేర్కొనడం జరిగింది. సో ఎందుకంటే పెద్ద ఎత్తున డిఎంకేకి
అక్కడ చాలామంది అభిమానులు ఉంటారు కాబట్టి, ఎందుకంటే కరుణానిధి కాంచి చూస్తే ఇప్పటివరకు అంటే కరుణానిధి కుమారుడు స్టాలిన్కి పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక్కసారిగా ఆయన ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో నీరసించి కింద పడిపోవడంతో డిఎంకే కార్యకర్తలందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. అందరూ కూడా తన యొక్క నివాస స్థలానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. దాని తర్వాత ఆయన వెంటనే ఉట్టిన అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టు వార్తలు విన్న తర్వాత అపోలో హాస్పిటల్ దగ్గర కూడా వెళ్లేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు సిద్ధమవడంతో హాస్పిటల్ దగ్గర కొంత పరిస్థితులు ఉధృతంగా మారతాయా, లేకపోతే ఏదైనా లాండ్ ఆర్డర్ ఇష్యూ లాంటిది కానీ, లేకపోతే పెద్ద ఎత్తున కార్యకర్తలు స్టాలిన్ని చూసేందుకు చొచ్చుకొని లోపలికి వస్తారు కాబట్టి సో అలాంటి పరిస్థితి ఉండకుండా ఉండేందుకు కొద్దిసేపటి క్రితమే అపోలో హాస్పిటల్ వైద్యులు కూడా స్టాలిన్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు కాబట్టి సో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో కొంత నీరసంగా ఉంది, జ్వరం ఉంది కారణంగానే స్టాలిన్ ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో నీరసించారు కాబట్టి సో 2 రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే స్టాలిన్ ఉంటారు, తర్వాత డిశ్చార్జ్ అవుతారని చెప్పేసి కూడా చెప్పారు. ప్రస్తుతం అయితే ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తన సతీమణి ఉన్నారు. సో ఇప్పుడిప్పుడే కొందరు మంత్రులందరూ కూడా స్టాలిన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆరా తీసేందుకు కూడా అపోలో హాస్పిటల్కి వస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ సైదులు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కేరళలో ల్యాండ్ అయిన F-35 ఎట్టకేలకు ఆకాశంలో ఎగిరేందుకు రంగం సిద్ధమైంది. బ్రిటన్ కు చెందిన ఈ నెల రోజుల క్రితం F-35 విమానం కేరళ తీరంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. రిపేర్ కోసం ఎంతగా శ్రమించినా సాధ్యపడకపోవడంతో రన్వే నుంచి గోడౌన్ కు తరలించారు. ఇప్పుడు F-35 కు బ్రిటన్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేరళలో ల్యాండ్ అయిన F-35 ఎట్టకేలకు ఆకాశంలో ఎగిరేందుకు రంగం సిద్ధమైంది. బ్రిటన్ కు చెందిన నెల రోజుల క్రితం F-35 విమానం కేరళ తీరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. రిపేర్ కోసం ఎంతగా శ్రమించినా సాధ్యపడకపోవడంతో రన్వే నుంచి గోడౌన్ కు తరలించారు. ఇప్పుడు F-35 కు బ్రిటన్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో గత అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. 18 కేజీల బంగారాన్ని దుండగులు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వెనక వాష్రూమ్ నుంచి గ్యాస్ కట్టర్లతో కట్ చేసి షట్టర్ ని ధ్వంసం చేసి చోరీ చేశారు. షోరూం నిర్వాహకులు షాప్ ఓపెన్ చేయగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే సార్, శంకర్ విలాస్ రూట్లో రైట్ సైడ్ ఉంటుంది మీకు. ఆల్రెడీ పబ్లిక్ ఉన్నారు సార్. ఒకటి బాలాజీ గ్రాండ్ హోటల్ అంటే అది ఐడియా ఉంది సార్. సాయి సంతోషిని జ్యువెలరీలో గుర్తు తెలియని వ్యక్తులు వెనక ఖాళీ ప్రదేశం నుంచి లోపలికి కాంపౌండ్ వాళ్ళ ద్వారా లోపలికి వచ్చి అక్కడ ఒక డోర్ వాష్రూమ్ డోర్ ఉండడం జరిగింది. ఆ డోర్ను ఓపెన్ చేసి లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ గ్యాస్ కట్టర్ తోటి ఒకటి ఐరన్ షట్టర్ను అది ఓపెన్ చేసి లోపల ఉన్న బంగారం నగలు కొన్ని దొంగలించుకొని పోవడం జరిగింది. దీని ఫిర్యాదు మేరకు మేము మా యొక్క సిబ్బంది అందరూ కూడా ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఒక 5 టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఛేదించడానికి. అదేవిధంగా టెక్నికల్గా మరియు ఫీల్డ్ పరంగా తర్వాత ఓల్డ్ అఫెండర్స్ ఇంతకుముందు జరిగిన వాటి యొక్క ఆధారాలతోటి ఈ కేసును అతి త్వరలో ఛేదించడం జరుగుతుంది. సాయి సంతోషిని రైట్, సూర్యాపేట జిల్లా కేంద్రంలో అయితే భారీ చోరీ జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు.
సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ అనేది జరిగింది. నిన్న ఆదివారం రోజు అర్ధరాత్రి చోరీ జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. సాయి సంతోష్ జ్యువెలరీ షాప్ సంబంధించి నిన్న ఆదివారం కావడంతో అంటే శనివారం రోజు షాప్ బంద్ చేసి నిర్వాహకులు వెళ్ళిన పరిస్థితి. ఆ తర్వాత ఈరోజు నిన్న ఆదివారం వచ్చేటప్పుడు ఈ రోజు మార్నింగ్ వచ్చేసి షాప్ తీయగానే ఆ షాప్ లో దొంగతనం జరిగినట్టుగా కూడా నిర్వాహకులు గుర్తించిన పరిస్థితి ఉంది. వెంటనే ఈ యొక్క విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని చేసినటువంటి పోలీసులు వారి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా దొంగలనే వారు ఏ విధంగా ఆ జ్యువెలరీ షాప్ కి ఎంటర్ అయ్యారు అనే విషయంపై పూర్తి స్థాయిలో వాళ్ళు పరిశీలించిన పరిస్థితి. దొంగలు ఆ షాప్ కు సంబంధించి బ్యాక్ సైడ్ ఒక పెరడ్ అనేది ఉంది. ఆ పెరడ్ లో ఆ షాప్ కు సంబంధించి ఒక టాయిలెట్స్ ఉండటం జరిగింది. ఆ టాయిలెట్ డోర్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక షట్టర్ అనేది ఉండడం జరిగింది. ఆ షట్టర్ ని గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి వాళ్ళకు లోపలికి ఎంటర్ అయ్యారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. దానిలో భాగంగా జ్యువెలరీ షాప్ యజమానులు చెప్తున్న ప్రకారము దాదాపు 18 కేజీల బంగారంతో పాటు 22 లక్షల రూపాయల నగదు కూడా చోరీ అయిందని చెప్పేసి కూడా షాప్ నిర్వాహకులు చెప్పిన పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం దీనిపై పూర్తి స్థాయిలో ఆ దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో చోరీ జరగడం మాత్రం సూర్యాపేట పట్టణంలో మాత్రం ఒక కలకలం ఉంది వెంకటేశ్వరం చెప్పవచ్చు. ఇదే విషయానికి సంబంధించి దాదాపు ఆ దొంగలను పట్టుకునేందుకు ఒక 5 కుటుంబాలకి పోలీసులు మొత్తం కూడా పంపించాము. సో ఆ కొందరుగా విడిపోయి ఆ పోలీసులు అనేవారు ఆ దొంగల కోసం అని చెప్పి గాలింపు చేయడం చెప్పడం తప్పనిగా త్వరగానే ఆ యొక్క దొంగలు పట్టుకుంటాం. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నామని చెప్పేస్తున్నారు. ఆ త్వరగానే దొంగలను అదుపులో తీసుకుంటాము. అదేవిధంగా చోరైనటువంటి నగదు కూడా మేము రికవరీ చేసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. పుల్లారావు, షాపు యజమానులు ఎవరిపైనైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? యాక్చువల్ గా సాటర్డే అంటే శనివారం రోజు షాప్ బంద్ చేయడం జరిగింది. నిన్న సెలవుదినం కాబట్టి మాత్రం షాప్ ఏం పరిస్థితి ఉంది. సో ఈ రోజు ఉదయం వచ్చిన తర్వాత షాప్ లో దొంగతనం జరిగిందని చెప్పేసి ఎప్పుడైతే నిర్వాహకులు గుర్తించారు, పోలీసులకు అయితే సమాచారం అందించారు. ఎందుకంటే షాప్ కు సంబంధించి పూర్తి స్థాయిలో మేము దానికి సంబంధించేసి అంటే లాకర్ సిస్టమ్ ఉపయోగిస్తున్నాము. ముఖ్యంగా లోపలికి ఎంటర్ కావడానికి కూడా ఎవరు కూడా ఆస్కారం లేని విధంగా ఉంది. కాకపోతే దొంగలనే వారు ఎప్పటి నుంచో కూడా దీనిపై వెక్కి నిర్వహించినట్లుగా మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఒక పెరడ్ లెక్క ఉంది. దాంట్లో నుంచి ముఖ్యంగా వెనకవైపునటువంటి టాయిలెట్స్ లో నుంచి ఈ విధంగా ఎంటర్ కావాలని చెప్పి వాళ్ళు ఒక పథకాన్ని రూపొందించుకొని వచ్చారు. వీళ్ళు తప్పనిసరిగా కూడా అంటే పెద్ద గజదొంగలాగా అంటే ఈ విధంగా బ్యాంకులలో రాబడి చేసే వ్యక్తులుగా ఉన్నంత కూడా మాకు అనుమానం ఉంది. మాకైతే లోకల్ ఉన్న చూపిస్తే ఏం లేదు. ఇది తప్పనిసరిగా బ్యాంకు జ్యువెలరీ షాప్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఎక్కి నిర్వహించిన తర్వాతనే ఈ విధంగా చోరీ చేసి ఉంటారని చెప్పేసి మేము భావిస్తున్నామని చెప్పి షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. సో పోలీసులు కూడా అదే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే షాప్ లోకి ఎవరెవరు ఎంటర్ అయ్యారు, ఏ విధంగా ఎంటర్ అయ్యారు, ఆ గతంలో వచ్చినటువంటి వారి వ్యక్తుల యొక్క వివరాలు వారి సీసీ ఫుటేజ్లు ఉంటాయి కాబట్టి ఆ విషయాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. సో పోలీసులు కూడా తప్పనిసరిగా సమయాన్ని పట్టుకుంటాము, దొంగలను మేము అదుపు తీసుకున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదన్నారు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పవన్ హాట్ కామెంట్స్ చేశారు. సినిమా గురించి చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదన్న ఆయన ఏఎం రత్నం గురించే తాను మాట్లాడుతున్నా అన్నారు. సినిమా బతకాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సినిమా నిర్మాణంలో అనేక ఇబ్బందులు ఉంటాయని, సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన నిర్మాత ఏఎం రత్నం అన్నారు. సినీ పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. క్లైమాక్స్ సీన్ కోసం 57 రోజులు షూటింగ్ చేశామన్నారు పవన్ కళ్యాణ్. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్. సినిమా గురించి నాకు చెప్పుకోవడం ఎబ్బెట్టుగా ఉంటుంది. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను. సినిమా బతకాలి, అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్నిసార్లు మినీ యుద్ధాలు చేయాలి. ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం, సినిమా మీద అపారమైన ఆసక్తి, నాకు ప్రాణవాయువు అది. ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి, అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసింది. దీనికి నేను కృషి గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బట్ నా వరకు నేను ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా చేసింది ఈ సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కాంట్రిబ్యూషన్, ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ బేసిక్ యాక్షన్ కొరియోగ్రఫీ నా ప్యాషన్ కాబట్టి ఈ పర్టికులర్ డ్రామా, ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే మొఘల్ టైమ్స్లో ప్రతి ఒక సగటు భారతీయుడు అనుభవించిన బాధ. ఒక యావరేజ్ సగటు భారతీయుడు మొఘల్ కాలంలో
అనుభవించిన ఒక 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 సిచ్యుయేషన్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతోందన్నారు విడుదల రజని. జగన్ ని సీఎం చేసే వరకు విరామం తీసుకోమని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. కూటమి సర్కార్ చేస్తున్న పాపాలు సామాన్యులకు అర్థమవుతున్నాయన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నట్టుగా సత్తెనపల్లిని మార్చారని, జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు చేశారని విడుదల రజని ఆరోపించారు. 4వ తారీఖు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపల్లె గ్రామానికి నాగమల్లేశ్వరరావు చనిపోయి అయింది. ఆ కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పేసి, ఆ కుటుంబానికి భరోసానిద్దామని చెప్పి మరి రెంటపల్లెకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది. ఆ పర్యటనకు మేమంతా జన సమీకరణ చేశామని, దానికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాలని చెప్పి సత్తెనపల్లి టౌన్ స్టేషన్ నుంచి అలాగే రూరల్ స్టేషన్ నుంచి నాకు మొన్న నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఆ విచారణకు మరి ఈరోజు నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. రాంబాబు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు ఆ విచారణకు సంబంధించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు, సత్తెనపల్లికి వచ్చారు, రెంటపాలకు మీరు కూడా జన సమీకరణ చేశారా అని చెప్పి మరి ఈ రోజున ఇక్కడ విచారణలో నన్ను అడగడం జరిగింది. నేను ఎటువంటి జన సమీకరణ చేయలేదు అని చెప్పి నేను విచారణలో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరేమన్నా ఏర్పాట్లకు సంబంధించి డీజేలు అవి ఏమన్నా ఏర్పాటు చేశారు మీరు అని చెప్పేసి దాంట్లో వాళ్ళు అడగడం జరిగింది. ఇవన్నీ నేను ఏమి ఏర్పాటు చేయలేదండి. నేను ఈ కార్యక్రమానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కారులో వారితో ప్రయాణం చేసి మరి తాడేపల్లి నుంచి రెంటపల్లె వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారులోనే ప్రయాణం చేయడం జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. దానికి కూడా మా మీద కేసు నమోదు చేశారు. ఆ విషయంలో కూడా ఈ ప్రశ్నలన్నీ అడగడము, వాటికి నేను సమాధానం ఇవ్వడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి వస్తున్నారంటే, ఆ నియోజకవర్గానికి ఎక్కడికైతే ఏ గ్రామానికైతే వస్తున్నారో ఆ విషయం తెలిస్తే చాలు. జనానికి మనం ప్రత్యేకించి మనం ఏమీ పిలవాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం అండి. జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిండా ఉన్నారు. దానికేం మనం ప్రత్యేకించి పిలవాల్సినటువంటివో లేకపోతే ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పలానా చోటకి, పలానా జిల్లాకి, పలానా రోజు, పలానా టైంకి వస్తున్నాడు అనేటువంటి సమాచారం ఉంటే చాలు. వాలంటీర్గా వాళ్ళకున్నటువంటి అభిమానాన్ని చాటుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ప్రాణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ప్రాణం అని చెప్పి తెలియజేయడానికి మీరు ఎవరు కూడా పిలవాల్సినటువంటిదో ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జనం స్వచ్ఛందంగా ఏ విధంగా కూడా ఆ రోజు తరలి వచ్చారో మీరంతా కూడా చూశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వస్తున్నారంటే అనేక ఆంక్షలు విధించారు, అనేక ఇబ్బందులు పెట్టారు. ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా వస్తున్నారంటే మరి పల్నాడు జిల్లా మొత్తం కదిలొస్తుంది అని మరి కూటమి ప్రభుత్వానికి, మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం భయం పట్టుకుందో తెలియదు. కానీ పోలీసులను పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు, బారికేడ్లు పెట్టి జనాన్ని రానియకుండా ఒక ఆందోళన పరిస్థితులు, ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టుగా మరి ఈ ప్రాంతాన్ని, ఇక్కడ ఉన్నటువంటి సత్తెనపల్లికి ఉన్నటువంటి అన్ని దారుల్ని కూడా మరి బారికేడ్లతో ఏ విధంగా కట్టుదిట్టం చేశారో, ఏ విధంగా పోలీసులని బలగాల్ని దింపి కొన్ని వందల మంది పోలీసుల్ని డిప్లాయ్ చేసి మరి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారో మనమంతా కూడా చూసాం. అయినా కూడా పొలాల్లోంచి ఏ విధంగా స్వచ్ఛందంగా ముసలోళ్ళు కూడా ఏ విధంగా ఆ వయసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తమ అభిమానించేటువంటి నాయకుడిని దగ్గరగా చూడాలి, దగ్గరగా కలుసుకోవాలి అని అభిమానంతో తరలి వచ్చినటువంటి ఆ అభిమానాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీసులు ఆ అభిమానాన్ని ఆపలేకపోయారు. ఆ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సూపర్ 6 అని ఏవైతే మాయ మాటలు చెప్పారో ఆ మాటల మీద నిలబడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు
అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి. అన్ని వర్గాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అందరం మోసపోతున్నామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మరి వారికి మద్దతునిచ్చి వాళ్ళని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చూసి తెలియజేద్దాము అన్నా, మేము మీకంతా అండగా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామని తెలియజేసేందుకు మరి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అసంతృప్తిని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రోడ్డెక్కి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున జనాదరణ లభిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మనకు స్పష్టమవుతా ఉంది. మరి ఇవన్నీ ఓర్చుకోలేక ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పోలీసులను వాడి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ జిల్లాకి వేరే జిల్లా నుంచి కూడా మా నాయకుడు ఇక్కడికి వచ్చారని చెప్పి మా ఇన్ఛార్జీలు పార్టిసిపేట్ చేస్తే వరుస పెట్టి అందరికీ నోటీసులు ఇచ్చి, అంటే ఒక మెసేజ్, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని కూడా మేము వదలము అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నారు. పెట్టుకోండి, ఎన్ని పెట్టుకుంటారు, చాలా పెట్టారు. ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సర కాలంగా కేసుల మీద కేసులు పడతానే ఉన్నాము. అక్రమ కేసులు పెట్టారు, వేధింపులు, ఇబ్బందులు, ఎక్కడికక్కడ అడ్డంకులు క్రియేట్ చేస్తా ఉన్నారు. అయినా మేము భరిస్తా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తాం. మా నాయకుడు జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకునేదాకా మేమెవ్వరం కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మమ్మల్ని మేము తిరగొద్దన్నా, కనపడొద్దన్నా, కేసులు పెడతామన్నా, పెడుతూ ఉన్నా, మమ్మల్ని వేధించినా ఇక్కడ ఎవరు కూడా భయపడరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి, అన్ని రియలైజ్ అవుతా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి పాపాలు, మీరు చేస్తున్నటువంటి అక్రమాలు, మీరు పెడుతున్నటువంటి ఇబ్బందులు ఈరోజు సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా నోటీస్ చేస్తా ఉన్నారు. ఇది ఎంతలా వచ్చిందంటే ఏదో ఒక సబ్జెక్ట్ ని ఎంచుకోవటము, దానికి ఏదో ఒక స్కామ్ అని పెట్టడము, దాని చుట్టూ ఒక కథ అల్లడము, సిస్టమేటిక్ గా దాన్ని డెవలప్ చేయడము, ప్లాన్డ్ గా కొంతమందిని అనుకొని దాంట్లో ఫిక్స్ చేయడము, ఇక ఫిక్స్ చేసి ఇబ్బందులు పెట్టడము, అక్రమ కేసులు కట్టడము, అరెస్టులు చేయడము, జైలు దాకా ఈడ్చడం, ఇదే నడుస్తా ఉంది. ఏంటంటే దీని పేరు చెప్పారు కదా వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు కదా గతంలోనే, ఏమని రెడ్ బుక్ అని చెప్పారు. మరి వచ్చాకే చూసాము ఎక్కడికక్కడ రెడ్ బుక్ అని అడ్వర్టైజ్మెంట్లు కూడా వేశారు. మరి అదే చేస్తా ఉన్నారు. ఈ సంవత్సర కాలంగా ఏం చేశారంటే, మేము చెప్పాం కదా, మేము అడ్వర్టైజ్మెంట్ వేసాం కదా, అదే అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. సంవత్సర కాలంగా ఏం చేశారంటే, మేము చెప్పాం కదా, మేము అడ్వర్టైజ్మెంట్ వేసాం కదా, అదే అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఆ రెడ్ బుక్ అమలు చేసేది ఈ రోజు పీక్స్ లోకి చేరిపోయి నిన్న చూసాం మిథున్ రెడ్డి గారి అరెస్ట్ దాకా కూడా వచ్చింది. లేనటువంటి, జరగనటువంటి ఒక స్కామ్ అని చిత్రీకరించి మరి ఈ రోజు క్రమక్రమంగా చూస్తా ఉన్నాం. దీని మీద కొన్ని డెవలప్మెంట్స్ తీసుకొచ్చి మరి ఏ విధంగా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నమే జరుగుతా ఉందని మనకు స్పష్టమవుతా ఉంది. కానీ మేము చెప్తా ఉన్నాము, ప్రజలకు ఒక చక్కటి ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్క పాలసీ తీసుకురావడం కానీ, వెల్ఫేర్ని అందించడం కానీ, అభివృద్ధి చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా పనిచేసింది. ఎక్కడ ఏ ఇంటెన్షన్ లేకుండా చక్కగా ప్రజలకు మేలు చేయాలి, చక్కటి ప్రజాపాలన అందించాలి, చక్కటి అడ్మినిస్ట్రేషన్ అందించాలి, చక్కటి ప్రజా సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క 5 సంవత్సరాల పాలనని ప్రజలకు ఇచ్చారు. మరి ఈ రోజున వీళ్ళు ఏవేవో మాట్లాడుతూ, ఏవేవో అంటూ, ఇవన్నీ తట్టుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి నడుంగట్టుకొని ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తా ఉన్నారు. మేము ఎటువంటి తప్పు చేయలేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలే చేసింది, మా జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికే పనిచేసింది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా మా పోరాటం ప్రజల తరఫున ఆగదు. ప్రజల కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడికి వచ్చి వారికి అండగా ఉంటారు అని స్పష్టం